ఉంది. ఏదైతే మేడే 8 గంటల పనిదినం కోసం పోరాడారో ఆ 8 గంటల పనిదినాన్ని ఈ రోజున లేకుండా చేస్తూ ఉన్నారు. 12 గంటలు 16 గంటలు పనిచేయాలని చెప్పేసి చెప్తున్నారు. దానికి అనుగుణంగా లేబర్ కోడ్లో మార్పులు తీసుకొస్తా ఉన్నారు. లేబర్ చట్టాలని ఏదైతే పోరాడి సాధించుకున్న చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్ని ఈరోజు తీసుకొచ్చేసి కార్మికుల్ని బానిసలుగా చేసే పరిస్థితులను తీసుకొస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈ విధానాలు మార్చుకోవాలని చెప్పేసి మే 20వ తారీఖున మొత్తం దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సమ్మె చేస్తూ ఉంది. కార్మిక వర్గం సమ్మెకి కర్షకులు ఎవరైతే ఉన్నారో, రైతాంగం ఎవరైతే ఉన్నారో వీళ్ళు దేశవ్యాప్తంగా హర్తాలు ప్రకటించి మద్దతు తెలియజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఏదైతే కార్మికుల యొక్క జీతాల మీద దాడి చేస్తూ ఉందో, కార్మికుల హక్కుల మీద దాడి చేస్తూ ఉందో, హెచ్ఆర్ఏని పునరుద్ధరించలేదు, ఏదే టౌన్షిప్లో ఉన్నటువంటి కార్మికులకి కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచేసింది. వీటన్నిటికీ వ్యతిరేకంగా మేడే స్ఫూర్తితో పోరాడతాం, కార్మిక హక్కులు సాధించుకుంటాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షించుకుంటాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ డిజిన్వెస్ట్మెంట్ ఏదైతే చేస్తా ఉన్నారో, స్ట్రాటజిక్ సేల్ చేస్తా ఉన్నారో ఈ యొక్క ప్రక్రియను ఉపసంహరించుకున్నట్టు ప్రకటించే వరకు కూడా మేము పోరాటం అనేది చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా స్టీల్ సిఐటి ఆధ్వర్యంలో ఎడ్మిన్బిల్ జంక్షన్లో రెడ్ షర్ట్ వాలంటీర్స్ కావచ్చు చేస్తూ ఉన్నారు. 8 గంటల పనిదినం కోసం 1886లో చికాగో నగరంలో రక్తాన్ని చిందించి 8 గంటల పనిదినం సాధించుకుంటే తద్వారా భారతదేశంలో 50 సంవత్సరాల తర్వాత 8 గంటల పనిదినం వచ్చింది. ఇప్పుడు మళ్ళా పాలకులు పెట్టుబడిదారులు కలిసి 12 గంటల పనిదినం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో 42 కార్మిక చట్టాలని రద్దు చేసిన లేబర్ కోడ్గా తీసుకొచ్చడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి ఈ పార్టీ ఆ పార్టీలతో సంబంధం లేకుండా వామపక్షాల మినహా అందరూ కూడా పార్లమెంట్లో ఓటేసి లేబర్ కోడ్ని చేకొడతా ఉన్నారు. పని ప్రదేశంలో యూనియన్లు ఉండకూడదు అంటూ ఉన్నారు. యూనియన్లు ఉంటేనే స్టీల్ ప్లాంట్లో ఏం మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వ రంగాన్ని బలహీనం చేస్తూ ఉన్నారు. రిజర్వేషన్ల వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తూ ఉన్నారు. ప్రజల సొమ్ము కొద్దిమంది దగ్గర చేరి ఆదానీలు అంబానీలు పెద్దవాళ్ళు అవుతున్నారు తప్ప సామాన్య ప్రధానికం కానీ బడుగు బలహీన వర్గాలు కానీ ముందుకు పోయేదానికి అవకాశం లేకుండా చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కార్మికులను జరుపుకున్న మేడే పర్వదినాన్ని ఇక్కడ సెలబ్రేట్ చేస్తా సిఐటిగా ప్రతినిధిపోతా ఉన్నాం. స్టీల్ ప్లాంట్లో ఎనర్జీ వెంటనే చెల్లించాలని, హెచ్ఆర్ఏ పునరుద్ధరించాలని, కరెంట్ ఛార్జీలు తగ్గించాలని, మ్యాన్ పవర్ని ఎవరిని కూడా